కొన్నేళ్లుగా సౌత్ సినిమాల ఆధిపత్యాన్ని తట్టుకోలేకపోతున్న బాలీవుడ్ 2025లో మాత్రం నిలకడగా బ్లాక్ బస్టర్లు కొడుతూ సంతృప్తికరంగా ఏడాదిని ముగించబోతోంది. రణ్వీర్ సింగ్ సినిమా దురంధర్ 2025కు అదిరిపోయే ముగింపునిచ్చింది. గత వారం విడుదలైన ఈ సినిమా మంచి టాక్ తెచ్చుకుని వీకెండ్ లో భారీ వసూళ్లు సాధించింది. ఆ తర్వాత కూడా ఆ సినిమా జోరు తగ్గలేదు. వీక్ డేస్ లో కూడా వీకెండ్ స్థాయిలో కలెక్షన్లు సాధిస్తూ ముందుకు సాగింది. రెండో వీకెండ్ లో కొత్త చిత్రం స్థాయిలో వసూళ్లు రాబట్టేలా ఉంది. దురంధర్ ఊపు చూస్తూ ఉంటే ఫుల్ రన్ లో 500 కోట్ల వసూళ్ల మార్కును అందుకునేలా ఉంది. సినిమా సక్సెస్ కావడం ఒకెత్తైతే బాలీవుడ్ లో ఒక పెద్ద చర్చకు తెరతీస్తుంది దురంధర్ మూవీ. ఎన్నో ఏళ్ల నుంచి ప్రేక్షకులను ఒక భ్రమలో పెడుతూ వస్తున్న బాలీవుడ్ ఫిల్మ్ మేకర్లకు దర్శక నిర్మాత ఆదిత్య ధర్ పెద్ద జలకిచ్చాడనే డిస్కషన్ నడుస్తోంది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ విధానాలకు తగ్గట్లుగా దురంధర్ ను ఒక ప్రాపగండా మూవీ అనే ముద్ర వేసే ప్రయత్నం జరుగుతున్నప్పటికీ కూడా ప్రేక్షకుల ఆలోచన అలా లేదు. ఎప్పుడు కూడా పాకిస్తాన్ అసలు స్వరూపాన్ని చూపించకుండా కొంచెం పాజిటివ్ కోణంలో ప్రెజెంట్ చేయడం, భారత్ నాశనాన్ని కోరుకునే ఐఎస్ఐని కూడా అలాగే చూపించడం, రాతో ఐఎస్ఐ కలిసి పనిచేసేట్లుగా కథలు పాత్రలు రాయడం, రాలో దేశ ద్రోహులున్నట్లు చూపించడం, ఇలాంటి వ్యవహారాలే చాలా బాలీవుడ్ సినిమాల్లో ఉండేవి. పాకిస్తాన్ లో తమ సినిమాలను రిలీజ్ చేసి వసూళ్లు రాబట్టుకోవడం కోసం, గల్ఫ్ కంట్రీస్ ఆడియన్స్ ని కూడా మెప్పించడం కోసం చాలా మంది బాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్ ఈ శైలిని అనుసరించేవారు. కానీ దురంధర్ లో పాకిస్తాన్ ఐఎస్ఐ అక్కడి ఉగ్రవాదుల నిజ స్వరూపాన్ని కళ్లకు కట్టినట్లుగా చూపించడం ద్వారా ప్రేక్షకులకు అసలు కోణాన్ని పరిచయం చేశాడు ఆదిత్య ధర్. ఆడియన్స్ దీనికి బాగా కనెక్ట్ అవుతూ ఉన్నారు కూడా. వేరే చిత్రాల్లో కూడా ఇలాంటి ప్రయత్నాలు జరిగినప్పటికీ కూడా దురంధర్ ను ఒక గేమ్ చేంజర్ గా చెప్పొచ్చు. ఇంతకు ముందులా పాకిస్తాన్ ను రొమాంటిసైజ్ చేయాలని చూసినా, ఐఎస్ఐ ని పాజిటివ్ కోణంలో చూపించాలని ట్రై చేసినా కూడా ప్రేక్షకులు తిప్పికొట్టడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ రకంగా చాలా మంది బాలీవుడ్ ఫిల్మ్ మేకర్లకు ఆదిత్య పెద్ద స్పీడ్ బ్రేక్ వేసినట్లే.